నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా మరి ఒకే పేరు వినబడుతుంది. తెలంగాణ రాష్ట్రం అంతా జాగృతి అధ్యక్షురాలు కవిత పేరు. మరి కవితక్క పేరు ఎందుకు వినబడుతుందంటే వాళ్ళు ఏ టాపిక్ టేకప్ చేసినా ప్రభుత్వానికి వణుకు పుడుతుంది. మొన్నటికి మొన్న బ్యాక్లాగ్ ఉద్యోగాలు బ్యాక్ డోర్లు అమ్ముకుంటారంటే అక్రమార్కులు ఎక్కడికక్కడ సర్దబుట్ట తట్టుకున్నారు. అక్కడ అక్రమంగా జాబులు ఫిల్అప్ చేసేటి ఆగిపోయినాయి. ఇప్పుడు కొత్తగా ఒక కేసు టేకప్ చేసారు. అది వెలుగు మాటలకు సంబంధించి లేట్గా పోయినా లేటెస్ట్గా పోయారు. ఇప్పుడు రాష్ట్రం అంతా కల్వకుంట్ల కవితక్క వైపు చూస్తున్నారు. వాళ్ళకి న్యాయం జరిగే వరకు నేను అన్నం తినను, ఓన్లీ నీళ్లు మాత్రమే తాగుతానని చెప్పి 3 రోజుల నుంచి వారు నిరావాదిక దీక్ష చేస్తున్నారు. వాళ్ళు ప్రస్తుతం వాళ్ళ జాగృతి ఆఫీస్లో ఉన్నాం. అక్కతో పాటును అడుగుదాం ఒక 2-3 నిమిషాల్లో. అక్క నమస్తే. అక్క, ప్రధాన ప్రతిపక్ష నాయకులు అందరు చేతులు ఎత్తేసారు, మీరు ఇంకా పార్టీ కూడా పురుడు పోసుకోలే. ఇప్పుడే మీ ఆరోగ్యం మీద ఇంత ఎఫెక్ట్ పడితే మీరు జాగృతి కార్యకర్తలు కూడా ఆందోళన చెందుతున్నారు. మరి ఎందుకు మీరు అంత సీరియస్ డిసిషన్ తీసుకున్నారు? అంటే నిన్న వెలుగుమట్ల ఇష్యూ చిన్న ఇష్యూ కాదండి, అది చాలా పెద్ద ఇష్యూ. అంటే అన్ని రకాల హక్కులు ఉండి కూడా ఈ రాష్ట్రంలో పేద ప్రజలు కేవలం సర్కార్ దయ మీద బతకాలి అనేటటువంటి ఒక రకమైన క్రూరమైన చర్య అది. అట్లాంటి చర్యలు మనం వదిలేసినాం అనుకోండి, ఇలా ఖమ్మంలో అయింది, రేపు ఇంకో దగ్గర అవుతుంది, రేపు ఇంకో దగ్గర అవుతుంది. ఒక ఫస్ట్ జరిగినప్పుడు అన్యాయాన్ని అడగకపోతే అది స్ప్రెడ్ అయితేనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ 750 ఇండ్లు కూలగొట్టింది. అందులో ఇప్పుడు గవర్నమెంట్ చెప్తున్న లెక్కల ప్రకారమే 450 పైచిలకు మందికి పట్టాలు ఉన్నాయి. పట్టాలు ఉండగా ఏం పని మరి నీకు? నువ్వు ఎట్లా పోతావు? పట్టాలు ఉండి ప్రైవేట్ వాడు ఇల్లు కట్టుకున్న కాడికి గవర్నమెంట్ ఎట్లా పోయి కూలగొడుతుంది? ఏం హక్కు ఉంది చెప్పండి? అది గవర్నమెంట్ భూమి కాదు, వాళ్ళు ఏం గవర్నమెంట్ భూమి మీద కూర్చోలేదు. భూదాన్ భూమి అది. భూదానం భూమి ఎప్పుడో పాతోళ్ళు ఇచ్చిపోయినారు. అందులో పేద ప్రజలకు పట్టాలు భూదాన్ బోర్డు ఇచ్చింది బాజాప్తా. రెగ్యులరైజేషన్ అప్లికేషన్ పెట్టుకున్నారు. నీకు చేతనైతే రెగ్యులరైజ్ చేయి, లేకపోతే ఊకో. భూదాన్ బోర్డు ఇచ్చింది అయితే నువ్వు గుంజుకోలేవు కదా, నువ్వు ఎట్లా గుంజుకుంటావు? ఏం లేదు ఆడ. ఏంది అని అంటే ఆడ ఆ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. వాళ్ళు ముగ్గురికి ఆ ల్యాండ్ మీద కన్నుపడ్డది. అటు 2 హైవేలు వస్తున్నాయి, బ్యూటిఫుల్ అయింది. గజానికి 40,000 రేటు పెరిగింది. దాంతో ఏంటంటే కుళ్ళు, అరే ఈ పేదోళ్ళకు ఇంత కాస్ట్లీ జాగాలో ఇల్లు ఏంది, వీళ్ళు ఎందుకు ఉండాలి ఇంట్లో, వాళ్ళని నిలగొడదాము, అది తీసుకొని ఎవరన్నా బడాబాబులకు ఇద్దామన్నది ప్లాన్. వాళ్ళంతా ఆ పేద ప్రజల ఇండ్లు కూలగొట్టిన తర్వాత ఇప్పుడు దాన్ని ఫుట్బాల్ గ్రౌండ్ చేసినట్టు చేసిరు. చేసి కూడా ఇప్పుడు ప్రభుత్వం కుట్ర ఏంటంటే అందులోకి ఓన్లీ 8 ఎకరాలలో వీళ్ళకి ఇల్లు ఇస్తారట. మిగతా 22 ఎకరాలు ఏం చేస్తారంటే చెప్తలేరు. అంటే విషయం ఏంటి అంటే దాన్ని పక్కదారి పట్టించడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి అట్లా జరుగుతుంది కాబట్టి ఒక్క దగ్గర గట్టిగా మనం పట్టుబడితే రాష్ట్రం అంతా పేదలకు ఒక భరోసా వస్తుంది. ఇలా హైడ్రాలో ఇక్కడ ఇండ్లు గులగొడుతున్నారు. మొన్న పోయి మేము గొడవ చేసినాం, అరే ఎందుకు మధ్య తరగతి వాళ్ళ ఇండ్లు గులగొడుతున్నావు, అంత పెద్ద బంగ్లా నదిలనే కడుతుండు లిటరలీ, అదెందుకు ఆపుతలేవు అంటే దానికి జవాబు లేదు. ఇక్కడ ఇప్పుడు కూలగొడుతున్న ఇండ్ల సంగతి ఇప్పుడు అడగలేదు అనుకోండి, ఇక పేద ప్రజల మీద పడుతుంది, దారుణంగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఇది అడగాలి. అందుకనే దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అయితే ఈ నిర్ణయం నా ఒక్కదాంది కాదు, సంయుక్త ఉద్యమాలు ఈ రాష్ట్రంలో పురుడు పూసుకోవడం కూడా దీంతోనే అయింది. ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ చైర్మన్ విశారదన్ గారు, నేను ఇద్దరం సంయుక్తంగా కలిసి ఖచ్చితంగా మనం ఫైట్ చేయాలన్న దీని మీద అని అనుకొని పోయినాం. అక్కడికి తక్షణమే అక్కడిదక్కడ నిర్ణయం తీసుకున్నాం, దీక్ష చేయాలని ప్రకటన చేసినాం. ఎందుకంటే మోసం అర్థమవుతుంది, ప్రభుత్వం ఎంత బలంగా పేదలను వ్యతిరేకిస్తుందో అర్థమవుతుంది. కాబట్టి అంతే బలంగా మన ప్రతిస్పందన కూడా ఉండాలి, కార్యాచరణ కూడా ఉండాలని దీక్షకు పూనుకోవడం జరిగింది. అంటే కొందరు ఇదే అదునుగా చూసుకొని అక్రమంగా కూడా గత 5-6 సంవత్సరాల క్రితం కూడా కొందరు అంటే రాజకీయ నాయకులు అండ చూసుకొని కొందరు జాబ్స్ ఉన్న కానిస్టేబుల్ ఫ్యామిలీస్ కానీ కొందరు మంచిగా బతుకుతుండే భూమి జాగాలు ఉన్న వాళ్ళు కూడా అక్కడ కొందరు ఉన్నట్టు మాకు సమాచారం ఉందాక. మీరు మరి ఎంతవరకు వచ్చిందో మరి అట్లాంటి వాళ్ళకు కూడా మీరు సపోర్ట్ చేస్తారు? ఎట్లా అది? అక్రమార్కులకు ఎవరు సపోర్ట్ చేస్తారు? అసలు క్వశ్చనే లేదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ మేమేం అడుగుతున్నాం, ఎవరన్నా అనర్హులు ఉన్నారు, అక్రమార్కులు ఉన్నారు, వాళ్ళు అన్యాయంగా అక్కడ తీసుకున్నారు, భూదాన్ బోర్డు వాళ్ళకి పట్టా అయ్యలేదనుకో తీసేయాలి. ఇక్కడ ఒక మ్యాజిక్ ఉంది, మీరు అర్థం చేసుకోవాలి బ్రదర్. మొత్తం 62 ఎకరాల జాగా, ఆల్రెడీ మొదటి 30 ఎకరాలలో 5 ఎకరాల పట్టా ఉన్నోళ్ళు, 1 ఎకరం పట్టా ఉన్నోళ్ళు, 2 ఎకరం పట్టా ఉన్నోళ్ళు ఉన్నారు. అట్లా ఉండడానికి లేదు భూదానం. ఎందుకంటే పేదోళ్ళకి ఇచ్చే భూమి గంతగంత ఇయ్యరు, ఎకరాలు అంటే ఆ ఎకరాలు ఉన్నటువంటి దాంట్లోనేమో బుల్డోజర్ పోదట. 100 గజాలు ఉన్న వాళ్ళ దాని మీదకేమో బుల్డోజర్ పోతుందట. ఎట్లా పోతుంది చెప్పు? మరి నీకు దమ్ముంటే, గవర్నమెంట్ దమ్ముంటే ఆ వాళ్ళని ఖాళీ చెప్పి అసలు 5 ఎకరాలు ఎట్లా ఇచ్చారు భూదానంలో? ఎప్పుడు ఇచ్చారు? అవన్నీ వీళ్ళు చెప్పేదే. నేనేమంటున్నా అంటే అక్రమార్కుల్ని స్పేర్ చేయమని నేను అనను, కానీ అక్రమార్కులకు కొమ్ముగొస్తున్నదే ప్రభుత్వం ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఫైట్ చేయాల్సిందే. ఇక్కడ ఒక దగ్గర ఫైట్ చేస్తేనే రేపు నా నిజామాబాద్ పేదలు బాగుంటారు, నా మెదక్ పేదలు బాగుంటారు, నా మహబూబ్ నగర్ వాళ్ళు బాగుంటారు, అన్ని చోట్ల పేదలు సేఫ్టీ ఉంటుంది. ఇట్లా వదిలేసినాం అనుకో ఈ గవర్నమెంట్ని, పోయి అందరు పేదలు ఇళ్ళ మీద ఒకటి కూలగొడతా ఉంటారు.
ఇంకొకటి అక్క, భూదాన్ భూముల చట్ట ప్రకారం భూదాన్ భూములను వ్యవసాయానికి ఉపయోగించాలనేది ఒకటి ఉంది అని లేదు అంటున్నారు. లేదు, 2 ప్రావిజన్స్ ఉన్నాయి అందులో. వ్యవసాయానికి ఇవ్వచ్చు, ఇల్లు కట్టుకోవడానికి, అల్టిమేట్గా పేదలకు ఇవ్వాలి. సో బేసికలీ పాయింట్ ఏంటంటే భూదాన్ బోర్డు డిసైడ్ చేసినట్టు ఇవ్వాలి. సరే, తర్వాత బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక భూదాన్ బోర్డులో అక్రమాలు జరుగుతున్నాయని బోర్డు రద్దు చేసారు, నో ప్రాబ్లం. బోర్డు రద్దు చేసినాక ఇప్పుడు అది సీసీఎల్ఏకి వచ్చింది, సీసీఎల్ఏ కంట్రోల్లో ఉంది. సీసీఎల్ఏ కంట్రోల్లో ఉన్నంత మాత్రాన ప్రభుత్వ భూమి కాదు, ప్రభుత్వం ఓన్లీ కస్టోడియన్ ఆ భూమికి. ఓకే. సో ప్రభుత్వం డెసిషన్ తీసుకోలేదు. అసలు నువ్వెవడు అందులో పోయి కూలగొట్టడానికి హక్కే లేదు, రైటే లేదు. అట్లాంటి దాన్ని మనం ప్రశ్నించకపోతే రేపు ఏమైంది, ప్రైవేట్గా నువ్వు ఇల్లు కట్టుకుంటావు, వచ్చి కూలగొట్టి వెళ్ళిపోతాడు, నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటాడు, ఊరుకుంటావు. ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడ. 40,000 రూపాయల గజం అది అక్కడ. సో ఇవాళ మన పోరాట ఫలితంగా ఒక 300 మందికి ఇవాళ ఇండ్లు వచ్చినాయంటే మనిషికి 30 లక్షల ఆస్తి మనం ఇచ్చినట్టే. వెరీ హ్యాపీ, వెరీ వెరీ థ్యాంక్ యూ. ఇంకా ఎంతవరకు మాకు దీక్ష మీకు కొనసాగిస్తారు? ఆల్రెడీ ఇచ్చేసిన ఇండ్లు అనేది వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళని నమ్ముతాం మనం, చూడాలి సాయంత్రం దాకా. వాళ్ళు పట్టా ఇచ్చేదాకా, వాళ్ళు జీవో ఇచ్చేదాకా, జీవోలో కరెక్ట్ రాసిండ్రా లేదా చూసేదాకా సాయంత్రం దాకా ఆగుదాం. సాయంత్రం దాకా ఆగి 300 మందికే ఇస్తారా? మరి మొత్తం 450 కరెక్ట్ ఉన్నారని మీరే అన్నారు కదా, 450కి ఇస్తారా ఏమంటారని విశారదనాతో కూడా మాట్లాడి అన్న ఏమంటాడు అనుకొని ఇద్దరం కలిసి ప్రకటన చేస్తాం. ఎందుకంటే ఇద్దరం కలిసి దీక్ష స్టార్ట్ చేసినాం కాబట్టి ఇద్దరం కలిసి దీక్ష విరమిస్తాం. ఎందుకంటే ఒక ప్రగతిశీల శక్తులన్నీ కలిసి పనిచేస్తాయని మనం చెప్తున్న దశలో ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ నుంచి అన్న, నేను, ఇంకా ఫ్యూచర్లో ఇంకా కలిసి వచ్చే అన్ని సంఘాలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. ప్రజల కోసం చేస్తాం ఉద్యమాలు, మా కోసం కాదు. ఇలా ఈ అన్యాయాన్ని ఇవాళ ప్రశ్నించకపోతే మొత్తం రాష్ట్రం అంతా ఆగమవుతుండే. అందుకనే బలంగా కూర్చున్నాం, గట్టిగా మొండి పట్టు పట్టుకొని కూర్చున్నాం. దేవుడి దయ వల్ల ఇవాళ ప్రభుత్వానికి బుద్ధి వచ్చి పేదలకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అంటే రాజకీయాలలో కొత్త ఒరవడి, అంటే ఇప్పటిదాకా ప్రభుత్వం కదిలి ఇంత తొందరగా స్పందించిన కేసులు అయితే మనం చూడలేం. ఒక 300కు పైగా మందికి ఇండ్ల స్థలాలు, ఇండ్లు ప్రకటించడం. అయితే ఒకటి మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఫైనల్గా, ఈ గాంధీ హాస్పిటల్లో కూడా అక్క చాలామందికి వైద్యానికి, ఎక్స్రేలకు, స్కానింగ్లకు వెళ్ళమని చెప్పి ఆ రిపోర్ట్ వచ్చే వరకు 4-5 రోజులు, వారం రోజులు పడుతుంది. మరి అప్పటివరకు పేషెంట్కు ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏదైనా ఉద్యమం చేస్తే దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని జాగృతి ఆధ్వర్యంలో పేదోడికి వైద్యం విషయంలో అది రిపోర్ట్లు తొందరగా వచ్చి వైద్యం అందేటట్టు కూడా మీరు చేస్తే మీకు ఇంకా బాగుంటుందని ఒక ఉద్దేశం చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ అక్క, హెల్త్ ఇక మీరు ఓన్లీ ఇదండి. జాగృతి అధ్యక్షురాలు కవితక్కతోని ఒక రోల్ మోడల్గా ఈ ఇష్యూలో అయితే, అంటే రాజకీయ నాయకులు కొద్దిమంది ప్రతిపక్ష నాయకులు మా ప్రభుత్వం వచ్చినాక అక్కడనే ఇల్లు కట్టిస్తామన్నారు. అంటే 3 ఏళ్ళ దాకా మీ సావు మీరు రావురని చెప్తే లేదు ఈ ప్రభుత్వంతోనే మెడలు వంచి ఇల్లు కట్టిస్తామని చెప్పి కల్వకుంట్ల కవిత గారు మరి ఇలా ఆల్రెడీ 300 మందికి పైగా ఇల్లు కట్టుకొని అక్కడ అంటే ఇళ్లకు మంజూరైనట్టు తెలుస్తుంది. నిజంగా ఆ ప్రతిపక్ష నాయకులకు కవితక్క చేస్తున్న పోరాటానికి కొంత డిఫరెన్స్ కనబడుతుంది. అక్క మరి ఓట్ల కోసం కాకుండా పేద ప్రజల కోసం జనరల్గా మనం ఒక పూట టిఫిన్ చేయకపోతేనే కొంచెం కింద మీద అవుతుంది, లంచ్ చేయకపోతే ఇంకా ప్రాబ్లం అవుతుంది, డిన్నర్ చేయకపోతే కళ్ళు తిరిగి పడిపోతాం. అది చాలా అందరితోని కాదు, విల్-పవర్. అట్లాంటిది గత 3 రోజుల నుంచి ఏం తినకుండా పోరాటం చేస్తున్నందుకు నిజంగా ఖమ్మం వెలుగుమట్ల ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల పట్ల మీకు థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఇంటర్వ్యూని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇది కల్వకుంట్ల కవిత జాగృతి వాళ్ళు అంత పెద్ద మొత్తంలో జాగృతి కార్యాలయంలో పెద్ద మొత్తంలో మరి సంఘీభావం తెలపడానికి 100లాది మంది వచ్చారు. మీరు అంతా చూడొచ్చు, అందరినీ కూడా చూడొచ్చు.